హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్స్ని నేను గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటాను. నెక్స్ట్ మిర్చి, పుదీనా, కొత్తిమీరని నేను మిక్సీ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పచ్చి ఎల్లిపాయలు కూడా నేను మిక్స్ చేశాను. ఇదిగోండి, ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుంటాను. మనం మిక్సీ జార్లో అది కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. చికెన్ తీసి మంచిగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్గా చికెన్ వాష్ చేసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చికెన్లో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్గా కారం పొడి, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఉప్పు. ఇంకా మనం ముందుగానే మిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు అని చెప్పాను కదా, అవి మిక్సీ చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్, మళ్ళేమో గోల్డెన్ కలర్లోకి ఆనియన్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో సగం ఇందులో వేసేస్తున్నాను. అదే కొద్దిగా ఆయిల్ ఉంది కదా, మనం ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై, ఆయిల్ని కూడా వేసేస్తున్నాను. పెరుగుని కూడా వేస్తున్నాను. ఆ చికెన్కి తగ్గ పెరుగు, మళ్ళేమో నిమ్మకాయలని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీనికి తగ్గ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ రైస్ అయినా ఓకే అండి. మనం బాస్మతి రైసే అని కాదు, నార్మల్ రైస్తో కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది అని. ఇంకా దీంట్లో బిర్యానీకి సంబంధించిన బిర్యానీ ఆకు, పువ్వు, యాలకులు, మిరియాలు, లవంగాలు, తోక మిరియాలు, మిర్చి మనం కట్ చేసుకుంటాం కదా, మిర్చి, కొద్దిగా ఆయిల్ వేసేసి, నార్మల్గా మేమేమి దీంట్లో ఆయిల్లో ఇవన్నీ వేయమండి. మనం రైస్ కడిగి పక్కకు పెట్టుకుంటాం కదా, అదే బౌల్లో ఇవన్నీ పైకేంచి వేసేసి, కొద్దిగా ఆయిల్ వేసి, సాల్ట్ వేసేసి, ఇది 70% అండి. మరీ 50% అయితే పొడి పొడిగా వస్తుంది. మరీ మెత్తగా ఉంటే కూడా బిర్యానీ మెత్తగా అయిపోతుంది. ఒక 70% రైస్ ఉడకనివ్వాలి. అలా మనకు అర్థమవుతుంది. 70% రైస్ ఉడికాక మనం గంజి వేసుకుంటాం కదా, అలా తీసేసి ఈ రైస్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇదిగోని చూడండి, 70% ఉడికింది. దాని తర్వాత మనం చికెన్తో దమ్ పెడతాం కదా, అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇంకా కొంచెం ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మిగిలింది కదా, అది ఇందులో వేసేసి, కొద్దిగా నేను నెయ్యి వేసేసి, మనం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ని ఇందులో వేసేసి, నేను కొంచెం ఇంకా స్పైసీగా రావడానికి ధనియాలు, మిరియాలు పైకించి దంచుకొని ఇందులో వేసేసానండి. మీకు కూడా చూపించాను కదా. ఇలా మనం చికెన్ కూడా మంచిగా ఉడికింది అని అనిపించాక, చికెన్ వాటర్ కూడా వెళ్ళిపోయాయి, ఇంకా దమ్ముకు పెట్టొచ్చు అన్నప్పుడు ఫస్ట్గా నేను ఒక లేయర్ని రైస్ వేసేసాను. ఒక లేయర్ వేసాక దాని మీద మనం కొత్తిమీర, పుదీనా ఇంకా కొద్దిగా పక్కకు పెట్టుకుంటాం కదా, అది ఆనియన్స్ గోల్డెన్ కలర్లో ఆనియన్స్ వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసాను. దీని మీదకించి ఇంకొక లేయర్ రైస్ని వేసేసాను. ఎందుకంటే కొంచెం ఆ స్మెల్ బాగుంటుంది కదా, ఆనియన్స్ అయినా కొత్తిమీర, పుదీనా స్మెల్ అయినా బిర్యానీలో చాలా టేస్టీగా అనిపిస్తుంది. స్మెల్తో మనకి చాలా టేస్టీగా అయిందన్న ఫీల్ కూడా వస్తుంది. అలా నేను 2 లేయర్స్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ని వేసేసి దమ్ పెట్టేశాను. పైకించి నేను నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి బిర్యానీలో 100% కావాలి కదండి ఎవరికైనా. నెయ్యి చాలా అవసరం లేదు. నేను పైకించి వేసేసుకొని దమ్ చేశాను. ఒక్క 15-20 మినిట్స్లో బిర్యానీ రెడీ అవుతుంది. మీకు 20